కమిటీకి అధికార ప్రతినిధి, తాండూరు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఈరోజు నా తాండూరు నడిబొట్టులో అంబేద్కర్ సాక్షిగా, ఇక్కడ ఆడపిల్లల సాక్షిగా ఈరోజు విద్యార్థులు నడి రోడ్డు ఎక్కారు అని అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క నా వర్గానికి చెందిన వాళ్ళైనా తృప్తిగా ఉన్నారా కేసీఆర్? ఆనాడు నీళ్లు నిధులు నియామకాలు అంటివి ఏడికి బాయే? నీళ్లు నిధులు నియామకాలన్నీ నీ కుటుంబానికే అందే. మరి తెలంగాణ ప్రజలు గాలి పిడిచి తెలంగాణని దోచుకొని నీ కుటుంబం మాత్రం ఉన్న 5 మందికి 5 మంది ఉద్యోగాలు తెచ్చుకుంటుంది. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాల భర్తీలు కావాలి, ఎప్పటికప్పుడు భర్తీ చేస్తావు. కవిత ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీగా ఇస్తావు. మరి నీ కొడుకు నీకు ఇంకా మనవాడు రేపో మాపో మేజర్ అయితే ఆయనకో ఉద్యోగం కలిగిస్తావు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగస్తులు, ముఖ్యంగా తెలంగాణ వచ్చేటప్పుడు తెలంగాణలో నీ నినాదం ఏంటిది? ఇంటికో ఉద్యోగం అన్నవా లేదా? మళ్ళా నువ్వు ఆడిన మాట తప్పినవా లేదా? రోజు పొద్దున్న లేస్తే కేసీఆర్ తల్లిదండ్రి పేరు తప్ప, నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప వేరే ఒక్క నిజం ఉండదు. మరి ఇంటికో ఉద్యోగం ఇస్తా అంటివి, ఆ తర్వాత అది సాధ్యమవుతుందా అంటివి. ఆ తర్వాత మొన్న 86,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, నోటిఫికేషన్ విడుదల చేస్తామని అవన్నీ ఎక్కడ పోయినాయి? నువ్వు భర్తీ చేస్తా అన్న నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు 2-3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలను అడ్డం పెట్టుకొని 5,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని నోటిఫికేషన్లు విడుదల చేస్తాం. అంటే 13,086 డిఎస్సి ఉద్యోగాలు ఖాళీగా ఉంటే నువ్వు 5,000 ఉద్యోగాల్ని భర్తీ చేస్తా అని ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. అంటే వీళ్ళనే కొట్లాట పెట్టి, అరే నా పక్క జిల్లాలోనికి వచ్చే, నా పక్క కాన్స్టిట్యున్సీకి వచ్చే, నాకెందుకు రాలేదు, నేనేం తక్కువ చేసినా అని విద్యార్థులకు కొట్లాట పెట్టడానికి. అంటే వీళ్ళది మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్ వచ్చే వరకు ఏజ్ బార్ అయిపోతుంది, ప్రభుత్వాలు మారుతాయి. లేదంటే అప్పుడు మళ్ళీ ఇంకో కొత్త లిటిగేషన్ తీసుకొని వస్తావు. ఇది అంతా అవసరం ఆ తెలంగాణ ప్రజలకి. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు అందరం తిట్టినాం తెలంగాణ వాళ్ళు. ఉద్యోగాలు వస్తాయి కాదు కదా, తెలంగాణ వచ్చిన తర్వాత మీ లోపల మీరే కొట్లాడుకుంటారు అన్నాడు. కానీ ఈరోజు చూస్తావు కదా, నడి రోడ్డు మీద తీసుకొని వచ్చి నిరుద్యోగ యువతను కూర్చోబెట్టి 5,000 ఉద్యోగాన్ని మరి నువ్వు ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసి కొట్లాడ పెడుతున్నావా లేదా కేసీఆర్? మరి ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి అన్నమాట వాస్తవమా కాదా? అఫ్కోర్స్ ఆ రోజు తెలంగాణ వ్యతిరేక అయ్యుండొచ్చు, కానీ కేసీఆర్ కి ఆ రోజు ఇచ్చినటువంటి ఇంటూ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఇంటి కరెక్ట్ అయింది కదా. మా లోపల మాకు గొడవలు పెట్టి ఈరోజు ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఇప్పటికే 65 లక్షల మంది తెలంగాణలో నిరుద్యోగస్తులుగా ఉన్నారు తెలంగాణ వచ్చినప్పటి నుంచి. మరి అందులో 35 లక్షల మంది ఈరోజు ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ వచ్చినాక 30 లక్షల మంది నడి రోడ్డు ఎక్కుతున్నారు, నాకు ఉద్యోగం ఇయ్యని. గొప్పలు చెప్తావు కదా, గురుకుల విద్యాలయాలు పెట్టినా నా మనమడు నా మన్మరాలు తినే భోజనమే నేను అందరికి పెడతా హాస్టళ్లలో అంటావు. కానీ గురుకుల విద్యాలయాలు పెట్టి ప్రభుత్వ పాఠశాలలన్నీ మూసేస్తున్నావు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఉంటే టీచర్లు లేరు, టీచర్లు ఉంటే పిల్లలు లేరు. పరిస్థితి ఏడికి తీసుకొని వస్తున్నావు? గొప్పలు చెప్పుకొని నీ కొడుకేమో ట్విట్టర్లా, నువ్వేమో ఫామ్ హౌస్లా, నీ బిడ్డనేమో టిక్కర్లలా. ఇవన్నీ నడుస్తున్నాయి తెలంగాణలో. కానీ మేము డిమాండ్ చేసేది ఈ రోజు నా జిల్లాకి అంటే వికారాబాద్ జిల్లాకి నువ్వు విడుదల చేసిన 5,000 నోటిఫికేషన్లలో నా జిల్లా 0. మరి ఈరోజు సవితమ్మ మా ఉమ్మడి జిల్లా, మా తాండూరు నివాసి, వాళ్ళ తల్లిగారు తాండూరు. మరి నా నియోజకవర్గం నా జిల్లాకి ఒక్క ఉద్యోగం రాకపోతే ఆమె ఎందుకు నోరు మెదపట్లేదు? ఇంటికి పోయి డిఎస్సి విద్యార్థులు ఉద్యోగాల కోసం అడిగితే వాళ్ళని నెట్టేస్తారు, లేదా వాళ్ళని తీసుకొని పోయి జైల్లో పెడతారు. ఈ కేసులు పెట్టించుకోవడానికే తెలంగాణలో ఇట్లాంటి విద్యార్థులు ఎంతమంది కొట్లాడితే తెలంగాణ వచ్చింది? కేసీఆర్ కుటుంబం కొట్లాడితే తెలంగాణ వచ్చిందా? 1,200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. 13,000 ఉద్యోగాలు ఉన్నాయన్నోనివి లోపల 8,000 ఉద్యోగాలు మీకు కావాల్సిన వాళ్ళకి అమ్ముకుంటున్నావా? ఎక్కడ పోతున్నాయి? 23,000 ఉద్యోగాలు ఇవ్వాల్సిన చోట 5,000 ఎందుకు కుదించబడింది? ఈరోజు ఆన్లైన్ ఎగ్జామ్స్, 11 సెంటర్లు, నెల రోజుల ఎగ్జామ్స్ ఎక్కడన్నా చరిత్రలో జరిగిందా? 5,000 ఉద్యోగాలకు నెల రోజులు తిప్పుతావా వాళ్ళని? ఒక్క రోజులో జరగదా? ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, ఈ విద్యార్థులకు అందరికీ టీఎస్సీ విద్యార్థులకి మీరు ఎవరు ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేయకండి. తెలంగాణలో ఉన్న మొత్తం 5,000 మంది ఎవరైతే ఉద్యోగ భర్తీ చేయాలనుకుంటుందో ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకండి. మా ప్రభుత్వం వస్తుంది, డిసెంబర్ లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. మినీ డిఎస్సీ కాదు, మేము మెగా డిఎస్సీ ప్రకటిస్తాం, మా మేనిఫెస్టోలో పెడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ యువతని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్. ఆనాడు తెలంగాణ ఇచ్చినాం,
ఈ రోజు నిరుద్యోగస్తుల్ని కాపాడుకోవడం కూడా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీగా మీకు మేము చెప్తున్నాం. డెఫినెట్ గా మేము అధికారంలోకి వస్తాం, మెగా డిఎస్సీ ప్రకటిస్తాం. అందరూ నిరుద్యోగస్తులకు అందరికీ ఆశలు పెట్టుకోండి. కాంగ్రెస్ రావాలని, ఈరోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, ప్రభుత్వంలో కూర్చోబెట్టండి. మేము ఇచ్చిన ప్రతి హామీ మీకు నిలబెట్టుకుంటాం. లేదా దమ్ముంటే ఈ 5,000 నోటిఫికేషన్లు క్యాన్సిల్ చేయి, 13,086 ఉద్యోగాల నోటిఫికేషన్ నువ్వు విడుదల చేయి. దమ్మున్నాను అయితే నువ్వు నెల రోజులు సిలబస్ కి ఈరోజు కొత్త సిలబస్ పెట్టినావు, మళ్ళా నెల రోజులు టైం ఇచ్చినావు. పాత సిలబస్ తీసేసి పాత సిలబస్ ప్రిపేర్ అయితే నెల రోజులలో కొత్త సిలబస్ ఎట్లా వాళ్ళకి వచ్చేది? కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీకు అందరికీ హామీ ఇస్తున్నా, నేను అండగా ఉంటా. ఈ రోజు మీకోసం తాండూరులో ఏ రోజైనా సరే మీ పోరాటంలో నేనుంటా. మీరు ఎగ్జామ్ రాయకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా అటెండ్ కాకండి. కేసీఆర్ కి అందరు 5,000 మంది కాదు, ఈరోజు తెలంగాణలో ఉన్న డిఎస్సీ కి ప్రిపేర్ అయిన 5 లక్షల మంది మేము బాయ్కాట్ చేస్తున్నాం ఈ ఎగ్జామ్స్. కానీ కేసీఆర్ కి మెసేజ్ ఇవ్వండి.